శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రామప్పలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ప్రత్యేక శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు చేసి పరమశివుని కరుణా కటాక్షాల కోసం వీక్షిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం కాళేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించటకు గౌరవనీయులు మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, గౌరవ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అన్ని శాఖలతోటి సమన్వయం ఏర్పాటు చేసుకొని పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేకమైనటువంటి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, చలవ పందిర్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, అదేవిధంగా దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, అభిషేకానికి వచ్చే భక్తులకు అభిషేకానికి సపరేట్టువంటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ప్రసాద విక్రయాలు కూడా 50,000 లడ్డూలు, 20,000 పులిహోర ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా త్రాగునీటికి 17 స్థలంలో పట్ల త్రాగునీటి కుళాయిలను కూడా ఆర్డబ్ల్యూ శాఖ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ కానీ, హెల్త్ కానీ, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కానీ, ఇతరత్ర అన్ని శాఖల వారితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 3 రోజుల్లో భాగంగా ఉదయం 10 గంటలకు గణపతి పూజతోటి ప్రారంభమైనాయి. రేపు శివరాత్రి మహోత్సవం, శివరాత్రి సందర్భంగా రేపు సాయంకాలం 4:35 స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నది. ఇట్టి మహోత్సవంలో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధరబాబు గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఆ తదనంతరము కళ్యాణోత్సవం ముగించిన పిదప రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి పత్రి పూజ కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు ఆదిముక్తేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కావున భక్తులు అన్ని రకాల సదుపాయాలు అన్ని శాఖల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరుతున్నాను.